పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతీ నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 75% వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు, ఒక 25% కొద్దిగా ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అనుకూలమైన ఫలితాలు ఏమిటో చూసుకొని ఆ తర్వాత ప్రతికూలమైన ఫలితాలకు వెళదాం. అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమిటంటే వృశ్చిక రాశి వారికి మీ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ రాశికి సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో ఉచ్చ స్థానంలో ఎగ్జాల్టేషన్లో సంచరించేటప్పుడు మనస్సు ఆనందకరంగా మారుతుంది. పంచమాత్ పూర్వ పుణ్యం అంటారు. పంచమ స్థానంలో శుక్రుడు సంచరించేటప్పుడు మనస్సులో ఏదైతే బలమైనటువంటి కోరికను సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరుగుతుంది. అసలు శుక్రుడు ప్రధానంగా దేనికి కారకుడు అంటే వివాహ కారకుడు, అలానే ఆనందానికి కారకుడు, అలానే మానసికమైన ఆనందానికి, ఉత్సాహానికి, ఉల్లాసానికి, అన్ని రకాలైనటువంటి ఆనందాలకు శుక్రుడే ప్రధాన కారకుడు. ఎవరి జాతక చక్రంలో అయితే శుక్రుడు చక్కగా మంచి స్థానంలో ఉంటాడో వారు ఎప్పుడూ కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు మీ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు గోచార రీత్యా సంచరించేటప్పుడు అటువంటి గొప్ప ఆనందాన్ని వృశ్చిక రాశి వారు పొందుతారు. అయితే ఇక్కడ శుక్రుడు ఎవరితో కలిసి ఉన్నాడంటే రాహువుతో కలిసి ఉన్నాడు. శుక్రుడు రాహువుతో కలిసినప్పుడు ఆనందాన్ని పొందటంలో కొన్ని తప్పులు చేస్తారు. అంటే ఆనందాన్ని పొందడంలో తప్పులు చేయటం ఏముందంటే కొన్ని రకాలైనటువంటి మీ బలహీనతల కారణం చేత మాయ కమ్ముతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు కూడా బెట్టింగ్స్కి చాలా దూరంగా ఉండాలి, జూదానికి చాలా దూరంగా ఉండాలి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి దాదాపుగా 90% సక్సెస్ అయినట్టుగా ఒక 10%లో ఆగిపోతుందని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే స్త్రీ మూలకమైనటువంటి ధనయోగం ఇక్కడ ఈ రాశి వారికి కలిసి వస్తుంది. అలానే భార్య నుంచి కానీ, భార్య తరపు బంధువుల నుంచి కానీ, భర్త నుంచి కానీ, భర్త తరపు బంధువుల నుంచి కానీ వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కానీ మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ప్రమాదాలు అనేటటువంటివి పొంచి ఉంటాయి. మీరు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఊహించినటువంటి విధంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది సకాలంలో చేతికి అందక కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే రుణాలు వసూలు చేసుకోవడంలో కొద్దిగా తలమునకలైపోతూ ఉంటారు. అలానే ఎవరైనా మీకు గతంలో రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే ఆ వాటి యొక్క తీవ్రత ఒత్తిడి పెరిగి వాటి వలన కూడా కొంచెం వీరికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అంటే కట్టవలసినటువంటివి ఏవైనా ఉన్నాయా అనేటటువంటిది ముందుగానే చూసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్తే ఈ దుష్ప్రభావాల నుంచి వృశ్చిక రాశి వారు బయటకు వస్తారు. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి మరియు పంచమాధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో సంచరించేటప్పుడు పైగా 4వ తేదీ నుంచి గురుడి యొక్క వక్ర త్యాగం కూడా జరిగిపోతున్నది. మీ వృశ్చిక రాశి వారికి గురుడు సంపూర్ణమైనటువంటి యోగకారకుడు, ద్వితీయ పంచమ స్థానాధిపతి సంపూర్ణమైనటువంటి యోగకారకుడు, పైగా అధిమిత్ర గ్రహం కూడా. ఈ అధిమిత్ర గ్రహం అయినటువంటి గురుడు వక్రత్యాగం జరిగిపోయి డైరెక్ట్గా మీ రాశిని చూస్తూ ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి దైవ బలం పెరుగుతుంది, గురు బలం పెరుగుతుంది. అంటే చేసేటటువంటి పనులు ధర్మబద్ధంగా కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అష్టమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం కారణం చేత ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే శారీరకమైనటువంటి శ్రేయస్సు అంటే శరీరాన్ని కాపాడుకోవటంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే కొన్ని గాయాలు జరగటం కానీ, ప్రమాదాలు సంభవించడం కానీ కనిపించే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే ఈ మాసంలో ఈ రాశి వారి కెరీర్ పరంగా ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా కోరుకున్నది జరిగేటటువంటి విధంగా ఉంది. కారణం ఏమిటంటే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి రవి మీ రాశికి తృతీయ చతుర్థ స్థానాలలో సంచరిస్తున్నాడు. దశమ స్థానాధిపతి కర్మస్థానాధిపతి తృతీయ స్థానంలో అంటే రవి బుధ గ్రహాల యొక్క కలయిక తృతీయ స్థానంలో జరిగినప్పుడు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలానే రవి చతుర్థ స్థానంలో ప్రవేశించినప్పుడు గృహ మార్పులు సూచించడం కానీ, గృహ యోగానికి అనుకూలతలు కానీ పెరుగుతూ ఉంటాయి. తల్లికి సంబంధించినటువంటి
ఆరోగ్యపరమైనటువంటి విషయాలను వృశ్చిక రాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే తల్లి యొక్క ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది గురి చేసేటటువంటి విధంగా ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా అసలు డే వైజ్గా పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 11:17 వరకు ఇది విశేషమైనటువంటి యోగాన్ని అనుకూలతను ఇచ్చేటటువంటి స్థానం అని చెప్పాలి. కారణం ఏమిటంటే ఇక్కడ మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు 5వ స్థానంలో శుక్రుడితో కలిసి సంచరిస్తాడు. ఇది ప్రేమ వివాహానికి అనుకూలంగా మారుతుంది. అలానే వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే చంద్రుడు అంటే మనఃకారకుడు అయినటువంటి చంద్రుడు 5వ స్థానంలో సంచరించేటప్పుడు మనస్సుకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఆ తర్వాత 3వ తేదీ రాత్రి 11:17 నుంచి 5వ తేదీ రాత్రి 2:17 మధ్యలో ఉండేటటువంటి సమయం కూడా ఈ రాశి వారికి చాలా చాలా అనుకూలత కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే స్వస్థాన ప్రాప్తి అటువంటి ప్రయత్నం అంటే ఇది ఎవరికైతే ఇది ట్రాన్స్ఫర్స్ ద్వారా సొంత ఊరికి వెళ్ళాలనుకుంటారో అటువంటి వారు ఈ రోజుల్లో కనుక ప్రయత్నించినట్లయితే స్వస్థాన ప్రాప్తి అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అనుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి. శత్రు నిర్మూలనం కూడా జరుగుతూ ఉంటుందని చెప్పాలి. ఇక 5వ తేదీ రాత్రి 2:17 నుంచి 8వ తేదీ ఉదయం 6:23 మధ్యలో కుటుంబపరమైనటువంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అంటే కుటుంబంలో ఎక్కడ సమస్యలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ మీరు సరిచేయాలి అనేటటువంటిది, ఎక్కడ ఫ్యామిలీ పరంగా రిపేర్స్ చేయాల్సినటువంటి సమయం అని చెప్పాలంటే ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని మొత్తాన్ని కనుక సరిచేస్తున్నట్లయితే కుటుంబ వాతావరణం అనుకూలంగా ఆనందకరంగా మారుతుందని చెప్పాలి. ఇక 8వ తేదీ ఉదయం 6:23 నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, వాటిని అమలు చేయడానికి కానీ, కాంట్రాక్టుల మీద సైన్ చేయడానికి కానీ, కొత్త ప్రణాళికలు చేయడానికి కానీ, ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా ఇది అనుకూలమైన సమయం కాదు. ఈ సమయంలో చేసేటటువంటి పనులు మరలా చేయాల్సి వస్తుంది. ఏకాగ్రతా లోపం అనేటటువంటిది వీరికి బలంగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా అవాయిడ్ చేయటం, ప్రయాణాలు చేసేటటువంటి విషయంలో కూడా ఈ 3 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇక 10వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక తీసుకుంటే 8వ స్థానంలో కుజ సంచారం అనేటటువంటిది యోగాన్ని కలిగించదు. ఇది ఆరోగ్యపరమైనటువంటి భంగం కలుగుతున్నటువంటి కారణం చేత వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం కానీ, ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన కానీ చక్కగా సత్ఫలితాలు పొందుతారు. దానితో పాటు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన కూడా చక్కటి ఫలితాలు పొందుతారు. ఇంకా మీకు మరొక సులభమైనటువంటి పరిహారం ఏమిటంటే శనివారం రోజున ఆంజనేయ స్వామికి వడమాలను కనుక సమర్పించినట్లయితే ఆర్థిక సమస్యలు కానీ, రుణబాధలు కానీ తొలగిపోయి ఈ ప్రమాద అంటే అష్టమ కుజ దోషం అనేటటువంటిది కూడా తొలగిపోతుంది. కుటుంబ వాతావరణంలో కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారం చేయడం వల్ల కుటుంబంలో చేయడం వల్ల కుటుంబ బలంగా పెరుగుతుంది. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.